क्लेशदायकः श्री पराभवनाम संवत्सरे प्रजानां क्लेशदायकः परावाप्ते राजानः प्राप्नुवन्ति पराभवं भवन्ति क्षुद्रधान्यानि प्रभुतानि सुवृष्टयः परावाप्ते लोकानां राजानः शत्रुवो भुवि अमयः क्षुद्रधान्यानि ప్రభుతాన్యల్పవృష్టయః. ఈ సంవత్సరం రాజు గురుడు అగుట వలన అధికారులు సుపరిపాలన చేయుదురు. దేశము సుభిక్షమై ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉండెదరు. కానీ అధికారుల మధ్య పరస్పరం శత్రుభావములు ఉండదు. వాయువుల ద్వారా అనారోగ్యములు ప్రబలును. ఉదర సంబంధమైన రోగములు కూడా ఎక్కువగా ఉండును. పసుపు రంగు ధాన్యములు, వస్త్రములు, బంగారం, శ్రీగంధం, ముత్యాలు, అగరు, కర్పూరం ధరలు అధికముగా ఉండును. పట్టణ గ్రామ ప్రాంతాలలో అడవుల యందు అగ్ని ప్రమాదములు కలుగును. పల్లపు మెట్ట భూముల యందు ధాన్యములు బావుగా పండును. తెల్లని ధాన్యాలు బావుగా పండును. సూక్ష్మ ధాన్యాలు, పచ్చని ధాన్యాలు కూడా బావుగా పండును. ఈ సంవత్సరం గురుడు మిథునం, కర్కాటకం, సింహ రాశులు 3 రాశుల యందు సంచరించడం వలన దేశోపద్రవములు, యుద్ధములు సంభవించును. యాత్రాస్థలముల యందు అధిక జన నష్టం కలుగుతుంది. మరణ భయం కూడా ఉంటుంది. ఉగాది నాటికి కాలసర్ప దోషం ఉండటం వలన దేశ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో విపరీతమైన సంఘటనలు, మార్పులు సంభవించవచ్చును. ఈ సంవత్సరం దేవమానమును అనుసరించి 60 యోజనాల వెడల్పు, 100 యోజనాల ఎత్తు కలిగిన 4 తూముల వర్షం కురియును. 4 కొంచాల వర్షం అంటే తూములు అంటే 7 భాగాలు, 9 భాగాలు పర్వతముల యందు, 4 భాగాలు భూమి యందు వర్షించును. కాల అను మేఘనామం వలన అనావృష్టి. నీరు లేక ఇబ్బందులు ఉంటాయి. మేరు పర్వతానికి దక్షిణ భాగమందు అనావృష్టి కలుగును. 9 మంది నవనాయకులలో అంటే నవగ్రహాల్లో 7 శుభులుగానే ఉన్నారు, 2 పాపులు. అట్లే ఉపనాయకులు 21 మంది ఉన్నారు. వాళ్ళలో 14 మంది శుభులు, 7 పాపులు. ఉగాది నాటికి తొరకని చినుకులు కురియును. వర్షాకాలం మీనమైంది. దానివల్ల దక్షిణ ప్రాంతముల యందు సుఖం, తూర్పు ఉత్తర దిశల్లో సాధారణ స్థితి, మధ్య దేశమున ధాన్య నాశనం, అధికారుల మధ్య విరోధం. లగ్నమందు రవి, శని, శుక్రుడు, చంద్రుడు, ఏకస్థానమందు కుజుడు, బుధుడు, రాహువు, షష్ఠ స్థానమందు కేతువు, చతుర్థ స్థానమందు గురుడు. ఈ గ్రహగతులు పరిశీలించిన పిదప ధనాధిపతి అయిన కుజుడు వ్యయస్థానమందు, శత్రుస్థానమందు ఉండటం వలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు వచ్చినప్పటికీ లగ్న రాజ్యాధిపతి అయిన గురుడు చతుర్థ స్థానమున ఉండి కుజుని చూచడం వలన మరలా ఆర్థిక మాంద్యం నుండి బయటపడగలం. ఇంకా మన దేశం అంటే భారతదేశం విద్య, వైద్య, సాంకేతిక రంగాలలో ప్రపంచ స్థాయిలో ముందుంటుంది. ప్రపంచ దేశములు మన భారతదేశమే ఆదర్శంగా తీసుకుంటారు. సరిహద్దు ప్రాంతముల యందు కొంతవరకు యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ మనదే పైచేయిగా ఉంటుంది. ఇతర దేశముల్లో వర్తక వాణిజ్యముల యందు అనుకూలమైన ఒప్పందములు ఉండును. రోడ్డు, వాయు మార్గములు ప్రజలకు మరింత చేరువుగా ఉండును. వార్తాపత్రికలు, ప్రసార మాధ్యమాలు సమర్థవంతంగా పనిచేస్తాయి. ఈ సంవత్సరం శుక్రమూఢమి. కర్తరి వైశాఖ బహుళ తదియ సోమవారం 5వ నెల 4వ తేదీ రాత్రి 1 గంటకి డొల్లు కర్తరి ప్రారంభం అవుతుందండి. చిన్న కర్తరి అంటారు. అది 4వ తారీఖే 5వ మే. మే 11 నుంచి సోమవారం నుంచి నిధికర్తరి ప్రారంభం అవుతుంది. 29 ఆఖరి నిధికర్తరి త్యాగం.
ఈ కర్తరీ సమయంలో గుమ్మాలు ఎత్తుకోవడాలు, ఈ గుమ్మాల పనులు చేయించాలి, ఇంటి పనులు ఇసుక, ఇటుక, మట్టి, ఈ పనులు చేయడం మంచి కాదు. గృహ ఆరంభాలు, గృహ ప్రవేశాలు చేయకూడదు. మౌఢ్యమి నిర్ణయం. శుక్ర మౌఢ్యమి, ఆశ్వీజ శుద్ధ అష్టమి, తత్కాల నవమి సోమవారం అనగా 19/10/2026 ఉదయం 8 గంటల నుండి పశ్చాత్ అస్తమిత స్పృహ. పరమట్లో శుక్రుడు అస్తమిస్తాడు కాబట్టి శుక్రమౌఢ్యమి ప్రారంభం. అయితే తక్కువ ఇంపార్టెంట్ మాసంలో కాకుండా వేరేగా ఉంది. ఆశ్వీజ బహుళ చవితి గురువారం అనగా 29/10/26 ఉదయం 9 గంటలకి ప్రాకృత శుక్ర అంటే ప్రాక్ తూర్పు వైపు శుక్రుడు త్యాగం చేస్తాడు. తక్కువ సమయం. గురుమౌఢ్యమి ఆషాఢ శుద్ధం. గురుమూఢం ఆషాఢంలో వస్తుంది. మనకి ఆషాఢంలో వచ్చిన రాబోయిన ఉంటాయి కదా. ఆషాఢ శుద్ధ పౌర్ణమి తత్కాల విద్యా బుధవారం అనగా 15/7/26 రాత్రి 2:06 పశ్చాత్ అస్తమిత గురుమౌఢ్యమి ప్రారంభం. ఆషాఢ బహుళ అమావాస్య బుధవారం పోతుంది చాగమే. తర్వాత పశుపాలకుడు శ్రీకృష్ణుడు ఒకటి చేత సూరుస్తే పశువుల్ని అలా మేత వేయడం తీసుకెళ్తాడు. ఒక్కోసారి మనకి యముడు వస్తాడు, ఒకసారి బలరాముడు వస్తాడు, ఒకసారి కృష్ణుడు వస్తాడు. ఈ పాత్రలో మారుతాడండి. పశుపాలకుడు శ్రీకృష్ణుడు ఒకటి చేత సూరుష్టి, వర్షాలు బ్రహ్మాండ పడతాయి, పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి, ధరలు సరసంగా ఉంటాయి, ప్రజలు ధనధాన్యాభివృద్ధి చెందెదరు. అట్లే ఈ సంవత్సరం పశుపాలకుడు, పశు సంరక్షకుడు కూడా, పశు కాపరి కూడా శ్రీకృష్ణుడే. అందువల్ల గోసంపద, గోమాత్రే నమః, గోసంపద అభివృద్ధి చెందుతుంది. పశువులు తృణ సమృద్ధితో ఉంటాయి, బాగా వర్ధిల్లుతాయి, గడ్డి బాగా ఉంటుంది. అడకం అంటే కొంచెం బ్రాహ్మణుడి చేతిలో ఉండటం వలన భయోత్పాతాలు, ప్రజాక్షోభ, ఆహార ధాన్యుల కొరత, ధాన్యాది ధరలు పెరుగుడు జరుగును. ఈ సంవత్సరం 4 కుంచాల వర్షానికి కాలాను మేఘనామం చేత అనావృష్టి, నీళ్లు లేక ఇబ్బందులు, రాజకీయ వివాదాలు, పశు మేత కొరత, అట్టే మేలుపర్వతములకు దక్షిణ భాగమందు అనావృష్టి కలుగును. బ్రాహ్మణ చేతిలో ఉంది కొంచెం. మకర సంక్రాంతి పురుషుడని ఉంటాడండి. ఆయన ప్రతి సంవత్సరం వాహనం మారుస్తూ ఉంటాడు. అలాగే వాహనం మార్చినప్పుడు ఆయన భోజనం తినే పదార్థాలు మారినప్పుడు కొన్ని జరుగుతుంటాయి మనకి. అందువల్ల మకర సంక్రాంతి పురుష లక్షణం చెప్తాను. స్వస్తి శ్రీ చాంద్రమానశ్రీ పరాభవనామ సంవత్సర పుష్య శుద్ధ షష్ఠి తత్కాల సప్తమి గురువారం 2027 జనవరి 14వ తేదీ రాత్రి 3:07 రేవతి నక్షత్రం, శివయోగం, వనజి కరణం, ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదంలోకి రవి ప్రవేశిస్తాడు. శుక్రవారం అవడం వలన అధిక ధరలు, మిశ్రనామ వలన పశుహాని, శంఖోదక స్నానం వలన సుఖం. శంఖంతో స్నానం చేశాడు, అందువల్ల మనందరికీ సుఖమే. వాడి పేరు మిశ్ర అని పెట్టుకున్నాడు కాబట్టి పశువులకి హాని. శుక్లపక్షం వలన క్షామం, దరిద్రం, దుర్భిక్షం. సప్తమి తిథి క్షామం. అపర రాత్రి వలన నటులకు హాని, యాక్టర్స్. వృశ్చిక లగ్నమందు కఠినం. రేవతి నక్షత్రంలో ఉన్న క్షామం. కంబళి వస్త్రధారణ వలన విప్రనాశనం. ఆ కప్పుకోవడంలో కంబళి కప్పుకున్నాడు, లావుగా దుఃఖలాగా ఉండేది, అందువల్ల బ్రాహ్మలు నాశనం అయిపోతారు. గంధధారణ వలన వాషధి శుభం. గంధం రాసుకున్నాడు, మంచి గంధమే కాబట్టి ఆ వాషధులు మన వైద్యాలు కొనుకొచ్చేవన్నీ శుభంగా ఉంటాయి. జిల్లేడు పుష్పధారణ, జిల్లేడు పువ్వు పెట్టుకున్నాడు ఆయన, దానివల్ల ఫలనాశనం, పళ్ళు సరిగా ఉండవు. ఈ సంవత్సరమే మనకి ఈ టైంకి పళ్ళు బ్రహ్మాండం ఉండాలి, మామిడి పళ్ళు.
అలాంటిది కొరకు మామిడి చెట్టుకి పూత కనిపిస్తుంది తప్ప ఏ ఫలితం లేదు. పగడ భూషణ ధారణ వలన దుష్టనాశనం. పగడం వజ్ర వైడూర్య మరకత మాణిక్య గోమేధిక పుష్యర కౌస్తుభాలని నవరత్నాలు ఉంటాయి. ఆ నవరత్నాల్లో పగడం ఒకటి. పగడాలు లావుగా కాషాయ రంగులో ఉండేవి పూర్వం. అందరింట్లో చాలా మంది ఇంట్లో ఉండేవి పగడాలు. ఆ పగడాలు భూషణధారణ పెట్టుకున్నాడు ఆయన. కాబట్టి దుష్టులు నాశనమైపోతారు, రౌడీజం తగ్గుతుంది. తగర పాత్ర ఎందు భోజనం చేశాడు. భోజనం బంగారం పళ్ళలో చేస్తాడు, వెండి పళ్ళలో చేస్తాడు, ఆయన ఇష్టమే. తగరం అనేటువంటి లోహం ఉంది కదండి, ఒక సిల్వర్లా కనిపిస్తుంది. ఆ తగరంలో భోజనం చేశాడు ఆయన. దానివల్ల మనందరికీ రోగాలు ఎక్కువ అవుతాయి. పెరుగు ఆహారం, పెరుగు తాగాడు బాగా, తేజోహీనం, తేజస్సు హీనమైపోతుంది. తాటి ఫలం వలన శుభం. తాటిపండు తిన్నాడు కాబట్టి మనందరికీ శుభం. చిల్ల కోల ఆయుధం వల్ల యుద్ధం. కోల మనం ఎడ్ల బండి గుర్ర బండి నడుపుతప్పుడు ఆయన నడిపి ఆయన కోల చిల్ల కోల అంటారు. చిల్ల కోల ఎందుకు కోల ఉంది, కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల అనే పాటలో కోల వస్తుంది. అదో కోల, ఇదో చిల్ల కోల. రకాలు ఉంటాయి. ఆ చిల్ల కోల పట్టుకున్నాడు. ఆ పట్టుకోవడం వల్ల యుద్ధం సూచన. నెమలి వర్ణ ఛత్రం వల్ల అభయం. ఛత్రం అంటే గొడుగు, నెమలి వర్ణ ఛత్రం. రకరకాల పంచరంగులతో కూడుకున్న నెమలి వల్ల ఛత్రం ధరించాడు. అందువల్ల అభయం మనకి మంచిది. మహిష వాహనం వలన ఆకలి బాధలు. విపరీత ఆకలి, సంవత్సరం చాలా మందికి ఆకలితో బాధపడతారు. దాన్ని మహిషం, దున్నపోతు ఎక్కాడు. అందువల్ల సఫల చేష్టా ముఖం వలన ఒక్కోసారి ఆశ్చర్యంగా పెడతాడు, ఒక్కోసారి నవ్వుతాడు, ఒకసారి ఇడుస్తాడు. ఈసారి చపలం అనే ముఖం పెట్టాడు చేష్ట. దానివల్ల అనావృష్టి. కూర్చుని అవస్థ, స్థిరంగా కూర్చున్నాడు కానీ ఆ కూర్చోవడం వల్ల ధరలు బాగా పెరిగిపోతాయి. వాయువు దిక్కు గమనం, వాయువు దిశ వైపు వెళ్ళాడు కాబట్టి ఆ వాయువు దిశ వాళ్ళకి క్షామం, ఇంకా దరిద్రం ఏర్పడుతుందని అర్థం. ఇదండి మకర సంక్రాంతి పురుషుల లక్షణం. తొమ్మిది మంది రకరకాల పోర్ట్ఫోలియో తీసుకుంటారు అని చెప్పుకున్నాం కదండి. రాజుగారు ఎవరు? గురువు అంటే బృహస్పతి, ఆయన దేవతల గురువు. శుక్రాచార్య వారు రాక్షసుల గురువు. ఈ గురువు మనకి ఈ సంవత్సరం రాజుగారు అయ్యారు. ఆయన రాజు అవడం వల్ల ఎలా ఉంటుంది? అధికారులు సుపరిపాలన చేస్తారు, దేశం సుభిక్షమై ప్రజలు ఆరోగ్యవంతులై ఉంటారు, సత్కర్మాశక్తులు ధర్మపరులు అవుతారు. నాకు తెలిసి మోడీ గారి దాంట్లో బాగుంది ఈ సంవత్సరం. యథా రాజా తథా ప్రజ. ఆ రాజులు ఎలాగైతే ఉంటారో ప్రజలకి అలాగే ఉంటాయి. మంత్రి కొంచెం డేంజరస్ పర్సన్. పట్టణ గ్రామములు మరియు అడవుల యందు అగ్ని ప్రమాదాలు కలుగును. స్వల్ప వృష్టి, అధికారుల మధ్య వైరభావం ఉంటుంది. సైన్యాధిపతి చంద్రుడు ఉండటం వలన అధిక వర్షం, అధిక ధరలు ఉంటాయి. ప్రజలు ఆరోగ్యవంతులై సుఖంగా ఉంటారు. చంద్రుడు కదండి. గోవులు సమృద్ధిగా పాడి కలిగి ఉంటాయి. సస్యాధిపతి శుక్రుడు, పంటలకి అధిపతి శుక్రుడు. పళ్ళపు మెత్త ధాన్యములు బావుగా పండును. తెల్లని భూములు మంచి ఫలితములు ఇచ్చును. తెల్లని ధాన్యములు బావుగా పండును. ఆహారం సమృద్ధిగా ఉండును. ధాన్యాధిపతి బుధుడు ఒకటి వలన మధ్యమ వృష్టి వలన పంటలు మందగించును. సూక్ష్మ ధాన్యాలు బావుగా పండును. పచ్చన ధాన్యాలు బావుగా పండును. అర్ఘాధిపతి చంద్రుడు సూవృష్టి కురిసి సమస్త సస్యములు అభివృద్ధిగా ఉండును. సమస్త పంటలకు ధరల వృద్ధి కలుగును. మనకి చంద్రుడు సైన్యాధిపతి, తర్వాత అర్ఘాధిపతి. మేఘాధిపతి కూడా ఆయనే. దేశమంతా అనేక రకముల ధాన్యాలు ఫలిస్తాయి, గోవులు సమృద్ధిగా పాలిస్తాయి. రసాధిపతి రవి రవి ఒకటి వలన నువ్వుల నూనె, బెల్లం, ఉప్పు,
మొదలగు రసవస్తువులు ధరలు తగ్గును. నీరసాధిపతి శుక్రుడు నీరసాధిపతి ఒకటి వలన కర్పూరం, అగరు, శ్రీగంధాలు, బంగారం, ముత్యం, వస్త్రాలు వీటికి ధర బాగా పెరిగిపోతుంది. 14/4/26 నుంచి సూర్యుడు స్వల్ప వృష్టి. కృత్తిక కార్తీ మే 11 నుంచి స్వల్ప వృష్టి. రోహిణీ కార్తీ మే 25 రోడ్లు బద్దలవుతాయి అంటారు కదా. రోహిణీ కార్తీ మే 25 పూర్ణ వృష్టి. చూడండి, కర్తల్లో మంచి వర్షం. మృగశిర కార్తీ 6వ నెల జూన్ 8వ తారీఖుని అనావృష్టి. ఆర్ద్ర కార్తీ జూన్ 22 మధ్య వృష్టి. పునర్వసు కార్తీ 7 నెల 6వ తారీఖు సువృష్టి. పుష్యమి 7వ నెల 20వ తారీఖు అనావృష్టి. ఆశ్లేష కార్తీ 8వ నెల 3వ తారీఖు నుండి పర్వతాలకి బాగా వర్షాలు పడతాయి. మఘ కార్తీ ఆగస్టు 15 నుంచి పూర్ణ వృష్టి. పొబ్బ కార్తీ ఆగస్టు 31 నుంచి పూర్వ వృష్టి. ఉత్తర కార్తీ సెప్టెంబర్ 14 నుంచి సువృష్టి. అస్త కార్తీ సెప్టెంబర్ 27 నుంచి స్వల్ప వృష్టి. చెత్త కార్తీ 10వ నెల 11 నుంచి పర్వత వృష్టి. స్వాతి కార్తీ 10వ నెల 24వ తారీఖు నుండి అనావృష్టి. విశాఖ కార్తీ 11వ నెల నవంబర్ 7వ తారీఖు నుండి మధ్య వృష్టి. అనురాధ కార్తీ నవంబర్ 20 నుండి పర్వత వృష్టి. జ్యేష్ఠ కార్తీ డిసెంబర్ 3వ తేదీ నుండి పూర్ణ వృష్టి. మూల కార్తీ 12వ నెల 16వ తారీఖు నుండి అనావృష్టి. ఇవి కర్తరి నిర్ణయాలు. తర్వాత శ్రేణులు. వర్షధాన్య ప్రమాణాలు. వర్షం 17 పాళ్ళు అంటే ఎక్కువేనండి ఈ సంవత్సరం వర్షం. ధాన్యం 11 పాళ్ళు. శీతలం చలి 5 పాళ్ళే. తృణం గడ్డి 13 పాళ్ళు. ఉష్ణం వేడి 17 పాళ్ళు. మారుత గాలి 13 పాళ్ళు. ప్రజావృద్ధి 15 పాళ్ళు. ప్రజాక్షయం 15 పాళ్ళు సమానం. రాజవిధ్వరం 11 పాళ్ళు. ఉగ్రం 5 పాళ్ళు. పుణ్యం 5 పాళ్ళు. పాపం 5 పాళ్ళే. వ్యాధి 13 పాళ్ళు. ఉపశమనం 17 పాళ్ళు. ఆచారం 5 పాళ్ళు. అనాచారం 5 పాళ్ళే. మరణం 3 పాళ్ళు. జననాలు 3 పాళ్ళే. దేశోపద్రవం 9 పాళ్ళు. దేశ స్వాస్యం 7 పాళ్ళు. చోర భయం 17 పాళ్ళు. తన నాశ 7 పాళ్ళు అంటే దొంగలు ఎక్కువే. అగ్ని భయం 13 పాళ్ళు. నాశ 3 పాళ్ళు. మృగోపద్రవం 13 పాళ్ళు. నాశనం 11 పాళ్ళు. కీట భయం 15 పాళ్ళు. నాశనం 9 పాళ్ళు. మూషికోద్భవ ఎలుకలు 11 పాళ్ళు. నాశనం 5 పాళ్ళే. సర్వోపద్రవాలు 9 పాళ్ళు. నాశనం 7 పాళ్ళే. కామం 17 పాళ్ళు. క్రోధ 5 పాళ్ళు. లోభ 11 పాళ్ళు. మోహ 19 పాళ్ళు. మద 13 పాళ్ళు. ఆశ్చర్య 3 పాళ్ళు. సుఖం 7 పాళ్ళు. సస్యనాశనం 7 పాళ్ళే. చిలకలు 6 పాళ్ళు వృద్ధి. నాశనం 7 పాళ్ళు. కోయిలలు 7 పాళ్ళు వృద్ధి. నాశనం 8 పాళ్ళు. కోళ్ళు 8 పాళ్ళు. నాశనం 7 పాళ్ళే. ఖగవృద్ధి 4 పాళ్ళు. తన నాశనం 5 పాళ్ళు. ఆవులు 1 వృద్ధి. వృద్ధి 1 పాలే. నాశనం 2 పాళ్ళు. దొనపోతులు 2 పాళ్ళు వృద్ధి. నాశనం 2 పాళ్ళే. మృగవృద్ధి 3 పాళ్ళు. నాశనం 2 పాళ్ళు. అజావృద్ధి అని మేకలు 2 పాళ్ళు. నాశనం 4 పాళ్ళు. అశ్వవృద్ధి గుర్రాలు 2 పాళ్ళు. నాశనం 2 పాళ్ళు. ఏనుగులు 5 పాళ్ళు. నాశనం 1 పాలే. ఒంటెలు 2 పాళ్ళు వృద్ధి. నాశనం 2 పాళ్ళు. బ్రాహ్మణులు 3 పాళ్ళు వృద్ధి. నాశనం 2 పాళ్ళు. క్షత్రియులు 5 పాళ్ళు వృద్ధి. 4 పాళ్ళు నాశనం. వైశ్యులు 4 పాళ్ళు వృద్ధి. నాశనం 1 పాలే. శూద్ర వృద్ధి 5 పాళ్ళు. నాశనం 3 పాళ్ళు.
లేక్ష వృద్ధి 4 పాళ్ళు నాశనం 4 పాళ్ళు, సంకర వృద్ధి 3 పాళ్ళు నాశనం 1 పాలు, వజ్ర వైఢూర్య మరకత గోమేధిక మాణిక్యాలు 5 పాళ్ళు నాశనం 2 పాళ్ళు. పుష్యరాగాలు మౌక్తికాలు వృద్ధి 1 పాలు, ప్రవాళహాన్ని పగడం వృద్ధి నాశనం 1 పాలే. రసవద్బుద్ధి 4 పాళ్ళు వృద్ధి, జ్ఞానం 9 పాళ్ళు, అజ్ఞానం 13 పాళ్ళు, కపటం 3 పాళ్ళు, నిష్కపటం 13 పాళ్ళు, ధార్మికం 7 పాళ్ళు, అధార్మికం 13 పాళ్ళు, విద్వత్ 4 పాళ్ళు, శిలాపాతం 6 పాళ్ళు, స్వప్నం 12 పాళ్ళు, సుషుప్తి 6 పాళ్ళు. చాలా మందికి నిద్ర తక్కువగా ఉంటుంది, నిద్రపోతున్నట్టుగా ఉంటారు, కళలు ఎక్కువైపోతుంటాయి, పగటి కళలు కూడా కంటుంటారు. నిద్ర లేనట్టే కదా కళ వస్తాయి. జాగ్రత్త 2 పాళ్ళు, ఐశ్వం 8 పాళ్ళు, క్రోధం 12 పాళ్ళు, జ్ఞానం 8 పాళ్ళు, అజ్ఞానం 10 పాళ్ళు, బుద్ధి 10 పాళ్ళు, ధాన్యం 6 పాళ్ళు, అన్నజాలు వృద్ధి 17 పాళ్ళు, తన నాశనం 11 పాళ్ళు, శ్వేతజాలు వృద్ధి 5 పాళ్ళు, నాశనం 13 పాళ్ళు. శ్వేతజములు అండజములు అంటే అండంతో కూడుకుని పుట్టినవి అండజాలు. శ్వేతం అంటే చెమట ద్వారా వృద్ధి చెందుతాయి. నల్లులు ఇటువంటివన్నీ అండజాలు, దోమలు అండజాల్లోకి వస్తాయి, నల్లులేమో శ్వేతజాల్లోకి వస్తాయి. ఉద్భిద్ద వృద్ధి 17 పాళ్ళు, నాశనం 13 పాళ్ళు, జంగమ వృద్ధి 5 పాళ్ళు, నాశనం 5 పాళ్ళు, స్థావర వృద్ధి 11 పాళ్ళు, నాశనం 5 పాళ్ళు, శ్యామక వృద్ధి 6 పాళ్ళు, రాజమాష వృద్ధి 14 పాళ్ళు, మినుగులు అందుకే ఎక్కువ మినుగులు పెసలను, కాంస వృద్ధి 3 పాళ్ళు, లోహ వృద్ధి 3 పాళ్ళు, ఉల్కాపాతములు 13 పాళ్ళు, పరివేషములు 5 పాళ్ళు, దిగ్దాహ్యం భూకంపాలు 7 పాళ్ళు, నిర్ఘాతం 7 పాళ్ళు, గంధర్వ నగాలు 9 పాళ్ళు, దేవతోత్పాదాలు 15 పాళ్ళు, తేనెపట్లు 13 పాళ్ళు, నాశనం 11 పాళ్ళు, పొట్టలు చేవలు జలోద్భవాలు 11 పాళ్ళు, నాశనం 15 పాళ్ళు, అతివృష్టి 11 పాళ్ళు, అనావృష్టి 13 పాళ్ళు, మోషకాలు 9 పాళ్ళు, శలభాలు నిడతలు 17 పాళ్ళు, సుఖాలు చిరకలు 3 పాళ్ళు, సుచక్రం 13 పాళ్ళు, పరచక్రం 17 పాళ్ళు, ప్రాణి సౌఖ్యం 7 పాళ్ళు, ఉత్సాహం 13 పాళ్ళు. ఆ రకంగా మనకి ఈ ద్రవం ఉన్నాయండి. ఆ ప్రాణాయామం చేస్తే ఆ ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అష్టాంగాలు అంటారు. ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధ్యష్టాంగ యోగ నిరతానాం. ఆ యోగంలో నిష్ణాతులై ఉండాలి. అది ఆ నిష్ణాతులు జరిగితే వాడికి అవసరం కదా. ఈ ప్రపంచంతో కానీ అన్ని పద్మపత్రమివాంభస తామరాకు మీద నీటి పొట్టులాగా ఉంటాడు. ఎవడు యోగ సాధకుడు. యోగాన్ని బాగా అర్థం చేసుకున్న వాడికి ఏమి అంటావు. ఆత్మకి ఎలాగైతే తగలబడదో, నీటిలో తలపబడదో, అగ్నిలో నాశనం అవ్వబడదో, అలాగే ఆత్మలాగా ఉండాలి యోగ సాధకులు. కాబట్టి మనకి నలుగురితో నారాయణ గుంపులో గోవిందా అని అందులో మనం ఉంటాం. అంతేకాని పెద్దగా సీరియస్గా తీసుకోకూడదు అని చెప్తున్నాను. ఇవి కందాయ ఫలములు అంటారండి. కందాయం దీన్ని 3 భాగాలుగా చేస్తారు. ఏంటా 3 భాగాలు? సరిసంఖ్య అయితే సరిగ్గా ఫలితం, బేస్ సంఖ్య అయితే కొంచెం ఫలితం బాగుంటుంది. ఇది 3 భాగాలు చేసి 3, 4, 12 నెలలు, 12 నెలలని 4 నెలలు ఒక అండం అలా చేశాడు. 3, 4, 12 నెలలని 3 భాగాలుగా కందాయ ఫలాలు చేశాడు. కానీ కొంతమందికి సున్నాలు ఉంటాయి, కొంత సున్నాలు ఉండవు, కొంత బేసిక్లు ఉంటాయి, కొంత సరిసంఖ్యలు బేసిక్లు ఉంటాయి. 3 సున్నాలు ఉంటే అది మరణమేని ఒక సామెత కూడా ఉంది. కాబట్టి 3 సున్నాలు రైట్ ఉండేది. అలాగా ఆదాయ వ్యయాలు ఏమాత్రం ఆదాయం ఉందో ఖర్చు అంతనాకి ఆ సంవత్సరంలో రాజపూజ అవమానాలు, ఎంతమంది మనల్ని గౌరవిస్తారో, ఎంతమంది చెడ్డ అంటారో, అది ఎవడో అంటాడు, మనం ఎందుకు అనుకోవటం.
మనలోనే ఉంది. మనం ఎంత చెడ్డ అవుతామో మంచి అవుతామో మనం తెలుసుకుందాం. అలాగే సంవత్సరం ఫలితం, ఈ సంవత్సరం ఆ నక్షత్రాన్ని పెట్టి ఏం ఫలితం వస్తుంది, లాభమా నష్టమా, వస్త్రాల, ఆరోగ్యమా, రోగమా, భోగమా చెప్తాయి. సరే, నేను ఇక్కడ తక్కువ మంది ఉన్నారు కాబట్టి మీ పేరు చెప్పేస్తే మీ పేరు పెట్టి చెప్పేస్తాను, లేకపోతే ఏకంగా చదివిమంటారా మొత్తం అన్ని ప్రపంచంలో పేర్లన్నీ చదివండి సార్. అన్ని చదివిసిందా? చదివిస్తే నోట్ చేసుకోండి. మీ ఇంట్లో నక్షత్రాలు ఉంటాయి, పేర్లు ఉంటాయి కదా, నోట్ చేసుకోండి. రికార్డింగ్ అవుతున్నాడు సార్, రికార్డింగ్ అవుతుంది సార్. సరే చూడండి, ఇప్పుడు సాధారణంగా మనం అనుకున్నాం కదా, నక్షత్రం, వారం, తిథి, యోగం, కరణం అనుకున్నాం కదండి. అలాగా 27 నక్షత్రాల్లో మనం పుడతాం. ఏమి ఆ 27 నక్షత్రాల్లో కొంతమంది పుట్టిన వెంటనే తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఏమండి మాకు ఇంట్లో బాబు పుట్టాడు అని అంటారు. ఆ పంచాంగ జ్ఞానం తెలిసిన వ్యక్తి పంతులు గారు లేకపోతే ఇంకెవరైనా పర్లేదు, ఆయన చూస్తాడు. ఇవాళ అశ్విని నక్షత్రం అయ్యా, మీ అబ్బాయికి లేదా మీ అమ్మాయికి లా అనే అక్షరం మీద కానీ అక్షరం మీద కానీ పెడితే రేపు పొద్దున్న నువ్వు నక్షత్రం చెప్పలేకపోయినా నీ పేరు చెప్పేస్తే చాలు, అశ్విని అని పోల్చేస్తారు. అందువల్ల అలా పెట్టుకొని సలహా ఇచ్చేవారు. దాన్ని నామ నక్షత్రం, జన్మ నక్షత్రం కూడా అంటారు. కొంతమందికి తెలియదు, ఏదో మా తాత పేరు అప్పలాయుడు లేదా అప్పల, మా ముత్తాత పేరు అప్పన్న అని పెట్టేస్తారు. మనం ఇక్కడ ఏం చేస్తాం, ఆ ఈ ఊ ఏ కృత్తిగా, ఈ అక్షరాల మీద కృత్తిగా నక్షత్రం పలుకుతుంది. కృత్తిగా నక్షత్రం ఇది అంటాం, కానీ అది వాస్తవం కాదు. ఏ నక్షత్రంలో కరెక్ట్గా పుట్టేమో ఆ నక్షత్రం పేరు చెప్తే ఓకే, పేరు పెట్టయితే అవసరాలు కూడా మార్చుకోవచ్చు. ఇప్పుడు అప్పన్న నాడు వచ్చాడు, ఆ అమ్మాయి అసలు ఆ అమ్మాయిని చూశారు, ఆ అమ్మాయి పేరేమో మఖ, ఆ అమ్మాయి పేరు మఖ, మల్లిక అప్పన్న. అమ్మో అప్పదా అంటే పేరు మర్చిద్దాం, ఆ మల్లికేమో రాజేశ్వరి అయిపోతుంది. ఆ మనసు కదా, సంరక్షితం కాదు, ఏదో నక్షత్రం అని అలా ఉంటుంది. అదే జన్మ నక్షత్రం తెలిస్తే మారతం లేదు, మార్చినా శుభం లేదు. అదేలా సరే వినండి, చూ చే సో లా ఈ పేర్లు గలవాళ్ళు కానీ పేర్లు కూడా చెప్పేస్తారు కొన్ని. లక్ష్మి, లక్ష్మణరావు గారు హ్యాపీ కదా, లక్ష్మణమ్మ, లక్ష్య, లలిత, లయ, లాస్య, లావణ్య, చలయ్య, చూడమణి, సుఖారావు, చెంచులక్ష్మి, చేతన్, చైతన్య. అశ్విని నక్షత్రంలో పుట్టిన ఈ పేర్లు గల వాళ్ళకి నామ నక్షత్రం కావాల్సి వచ్చిన మేషరాశి వాళ్ళకి 4, 2, 4 సున్నాలు లేవు. 11 ఆదాయం, 5 ఖర్చు, రాజపూజ్యం 2, అవమానం 4, నూతన వస్త్ర ప్రాప్తి ఈ సంవత్సరం ఫలితం. అదండి. లో భరణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి లిఖిత, లేపాక్షి, లోహిత, లోకేష్, లోకనాథం, లీలా, లింగరాజు, లీలాకృష్ణ, ఇంకా ఎవరైనా మీకు ఐడియా ఉంటే పేర్లు. భరణి నక్షత్రం మధ్య 0 ఉందండి. 11 ఆదాయం, 5 ఖర్చు, రాజపూజ్యం 2, అవమానం 4, అనారోగ్యంతో ఉంటారు. తర్వాత కృత్తికా నక్షత్రంలో 1వ పాదంలో పుట్టిన ఈ పేరు గలవాళ్ళు ఆంజనేయ, అప్పలరాజు, అమర్, అనిల్, అబద్ధం, అమ్మాజీ, అప్పారావు, అఖిలేష్, అపర్ణ, అన్నపూర్ణ, ఆనంద్, అమరేశ్వరి, కుంభాని, అరుణ, అక్కమ్మ, ఆదినారాయణ, ఆదిబాబు, అనిల్, అఖిల్, ఆదమ్మ, అచ్చయ్యమ్మ, అమ్మన్నమ్మ, అప్పకొండ, అచ్యుతరావు, అరసవిల్లి, అలివేలు, అంకయ్యమ్మ, అయ్యప్ప, అప్పనాయుడు, అచ్చునాయుడు, అక్కునాయుడు, అచ్చిబాబు, అశరయ్య, అరవింద్, అవినాష్, అమృత, ఆశ. ఈ పేర్లు గల వాళ్ళకి కానీ చివరి 0 ఉంది. 11 ఆదాయం,
5 ఖర్చు, రాజపూజ్యం 2, అవమానం 4, ఆరోగ్య లాభం ఈ సంవత్సరం. ఇక ఈ ఓ ఏ కొద్దిగా 2, 3, 4 పాదాల్లో పుట్టిన ఈ అక్షరాలు గలవాళ్ళు ఉన్న ఈశ్వరరావు, ఈశ్వరమ్మ, ఉష, ఉమా, ఊహ, ఉమామహేశ్వరి, ఎర్నాయుడు, ఎర్రయ్యమ్మ, ఎరుబాబు, ఎన్నమ్మ, ఎర్రయ్యనాయుడు, ఏకాంబరరావు, యేసుప్రభు వీళ్ళకి సొమ్ములు లేవు. 5 ఆదాయం, 14 ఖర్చు, రాజపూజ్యం 5, అవమానం 4, ఆరోగ్య లాభం ఉందండి ఈ సంవత్సరం. ఓ వా వి ఓ రోహిణి నక్షత్రంలో పుట్టిన వారికి ఈ పేరు గల వాళ్ళకి వాణి, వాగ్దేవి, వీర్రాజు, వరలక్ష్మి, వాహిని, వల్లి, వరదరాజు, వరహాలు, వర్ధన్, వీరబాబు, వనజ, విజయ, విజయలక్ష్మి, వినయ్, వినోద్, ఓంకార్, ఓం శివ, వాసు, వాసుకి, వాణి, వాసవి, వల్లభ, వల్లభ్, వంశీ, వైధవ్, వినోద్, విశాల్, వికాష్, వీర్బాబు, విశాల్, వీరభద్ర, వరలక్ష్మి, వరహాలమ్మ వీళ్ళకి సొన్నలు లేవు. 5 ఆదాయం, 14 ఖర్చు, రాజపూజ్యం 5, అవమానం 4, కార్య జయం ఉంటుంది ఈ సంవత్సరం. వే ఓ మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు వాళ్ళు వేణు, వేణుగోపాల్, వెంకట్రావు, వెంకటి, వెంకట పద్మావతి, వెంకటేశ్వరరావు, వెంకటరమణ, వెంకటేశ్వర్, వెంకటాద్రి, వెంకటాచలం మొత్తం 0 ఉందండి. 5 ఆదాయం, 14 ఖర్చు అండి. రాజపూజ్యం 5, అవమానం 4. ఈ సంవత్సరం నమ్మక ద్రోహాలు, కలహాలు, మనస్తాపాలు ఉంటాయి వాళ్ళకి. క కి కు మృగశిర 3, 4 పాదాలండి. కళ్యాణ్, రామేశ్వరరావు, రామేశ్వరి, కృష్ణ, కృష్ణవేణి, కృష్ణమ్మ, కృష్ణనాయుడు, కృష్ణమూర్తి, కాపాలు, కాపమ్మ, కళ్యాణి, కాంత, కావ్య, దీప్తి, కార్తీక్, కిరణ్మయి, కిరణ్, కిషోర్, కరుణాకర్, కంస, కరీం, కిషోరి, కస్తూరి, కమల, కమలాకర్, కనకరాజు, అన్నయ్య, కన్నాజీరావు, కళ్యాణ్జీ, కుసుమ, కుసుమహర్నాథ్, కుమద్వతి, కుర్వంత్ వీళ్ళకి మొట్టమొదటి 0, 2 0 ఉన్నాయండి. 8 ఆదాయం, 11 ఖర్చు అండి. రాజపూజ్యం 1, అవమానం 7, మహాస్థాపంగా ఉంటుంది ఈ సంవత్సరం. ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన కు ఖం ఖ ఛ కూర్మనాయిక, కుసుమ కుమార్, కూర్మారావు, ఘనశ్యామ్, చటర్జీ, ఘనసాయి సొన్నలు లేవు. 8 ఆదాయం, 11 ఖర్చు, రాజపూజ్యం 1, అవమానం 7, రాజపూజ్యత, కీర్తి ఈ సంవత్సరం బాగా ఉన్నాయండి. పునర్వసు నక్షత్రం రాముడి నక్షత్రంలో పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో పుట్టారనుకోండి. ఈ పేర్లు కే, కో, హా, కేదారి, కేదారేశ్వరి, కేదారేశ్వరరావు, కొల్లమ్మ, కోటమ్మ, కోటరావు, కోటలక్ష్మి, మండలరావు, కేశవ, కేశవస్వామి, కేశవమ్మ, హారిక, హరిప్రియ, హరికృష్ణ, హర్షవర్ధన్, హరీష్, హరి, హరిబాబు, హనుమంతరావు సొన్నలు లేవు. 8 ఆదాయం, 11 ఖర్చు, రాజపూజ్యం 1, అవమానం 7, విరోధాలు బాగున్నాయి. పునర్వసు నక్షత్రం 4వ పాదం పుట్టిన హిమగిరి, హిమబిందు, హిమవంతుడు, హిమంత్, హిమాంశు సొన్నలు లేవు. 2 ఆదాయం, 11 ఖర్చు, రాజపూజ్యం 4, అవమానం 7, విరోధాలు బాగా ఉంటాయండి. పుష్యమి నక్షత్రంలో పుట్టిన హు, హే, హో, హుస్సేన్, హుమయూన్, హేమసుందర్, హేమమాలిని, హేమ, హేమంత్ మధ్య 0 ఉంది. 2 ఆదాయం, 11 ఖర్చు, రాజపూజ్యం 4, అవమానం 7, వస్తు సామగ్రి బాగుంది. ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన ఆశ్లేష నక్షత్రంలో పుడితే పేరు పెట్టడం కష్టం అండి. డి, డు, డే, డో ఏం పెడతాం? డూండి, డూడు బసవన్న, డేనియల్, డేవిడ్ ఆ పేర్లు తప్ప ఇంకే రావు. ఆశ్లేష నక్షత్రం ఆదిపరాశక్తి, పెద్ద పాము ఆశ్లేష నక్షత్రం సొన్నలు లేవు. 2 ఆదాయం, 11 ఖర్చు, రాజపూజ్యం 4, అవమానం 7, అనారోగ్యం. నేను సాయంత్రం 7 గంటలకి మన బజార్లో
బుద్ధిస్ట్ వాళ్ళు కొట్టాం కదా, ముగ్గురంగా ఇల్లు ఉన్నాయి. ఇంత లావుని చాలా పొడుగు పాము, పాము అడ్డంగా పడిపోయింది. అటుపక్క వాళ్ళు ఇటుపక్క పారిపోయారు. చాలాసేపటికి కానీ అది కథలు అలా నెమ్మదిగా వెళ్ళిపోయింది. కానీ చంపేశారు, సత్యారావు వాళ్ళు చంపేశారు, ఎంతమంది సత్యబాబు వాళ్ళు వచ్చారు చంపేశారు. మంచి జంక్షన్లో పుల్లు, పావులు, సింహాలు బజార్లోకి వచ్చేస్తున్నాయి. ఎందుకంటే మనం వెళ్ళాం, వాళ్ళ స్థానాల్లోకి మనం వెళ్ళాం, అడవి కొట్టేస్తాం, పండ్లు కొట్టేస్తాం, బిల్డింగ్ కట్టేస్తున్నాం. వాటి స్థానం ఎక్కడ ఉంది? మన ఇళ్ళకి సద్యగా ఇంట్లో ఒంటింట్లో పిల్లిపిల్లలాగా పులిపిల్లలు పడుకుంటున్నాం. నక్షత్రం సర్పంగా అది గుర్తొచ్చిందండి. అనారోగ్యం ఉండే వాళ్ళకి సంవత్సరం. మఖ నక్షత్రంలో పుట్టిన మణిదీప్, మంగమ్మ, మంగరాజు, మల్లేశ్వరరావు, మల్లికార్జున్, మల్లేశ్వరి, మల్లిబాబు, మరిడమ్మ, ఈ పేర్లు ఎవరు పెట్టుకోవట్లేదండి. ఇప్పుడు అమ్మనే మల్లేశ్వరి, మహేశ్వరరావు, మంగమ్మ, మంచి పేర్లు. ముత్యాలరావు, ముత్యాలమ్మ, ముత్యమాంబ, చక్కటి పేర్లు. కానీ ఇప్పుడు ఎవరికి మా మీద ఈ పేరు పెట్టుకుంటుంటే అట్టు కొట్టుకుంటారు. అది అట్లా ఏదో వస్తుంది, అది పెట్టుకుంటున్నారు. మహేష్, ముత్యాలు, మెహర్ బాబా, మూర్తి, మహేంద్ర, మహిమ, మనోజ్, మారుతి, మీనాక్షి, వీళ్ళకి సున్నం లేవండి. 5 ఆదాయం 5 ఖర్చు, రాయపూజ 7, హోమం 7, ఆరోగ్య లాభం ఉంది సంవత్సరం. కుబ్బ నక్షత్రంలో పుట్టిన మోహన్, ఠాగర్, టాటా, మోహిత, మోహిని, మోక్షజ్ఞ, వీళ్ళకి మధ్య సున్నా ఉంది. 5 ఆదాయం 5 ఖర్చు, రాయపూజ 7, అవమానం 7. తర్వాత ఉత్తరా నక్షత్రంలో 1వ పాదంలో పుడితేనే టేకురాజు, టే అనే అక్షరం ఒకటే వస్తుంది. సున్నం లేవు. 5 ఆదాయం 5 ఖర్చు, రాయపూజ 3, అవమానం 3, మనస్తాపం, కలహాలు ఉంటాయి. ఇక ఉత్తర 2, 3, 4 పాదాల్లో పుట్టిన పాపి, ప్రసాద్, పరమేశ్వరరావు, పాపమ్మ, పాపరావు, పవన్, ప్రవళిక, టోపీ బాబా, పల్లవి, పంకజం, పార్వతి, పావని, పరమేష్, ప్రమోద్, ప్రమీల, ప్రత్యూష, ప్రణీత్, పినాకి, పాణి, పరశురాం, వీళ్ళకి సున్నం లేవు. 8 ఆదాయం 11 ఖర్చు, రాజపూజ 3, అవమానం 3, మనస్తాపాలు, కలహాలు ఉంటాయండి. హస్త నక్షత్రంలో పుట్టిన మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నక్షత్రం ఇది. హస్త పూషం నాడా పూర్ణచంద్రరావు అని పెట్టారు ఆ నాన్నగారు. ఆ పూర్ణ పోయింది, రావు పోయింది, చంద్రబాబు నాయుడు మీరేడు. పూర్ణచంద్రబాబు. పూషం నాడా, షణ్ముఖరావు, పూర్ణిమ, పూర్ణచంద్ర, పూరి జగన్నాథ్, ప్రియా, షణ్ముఖరావు, వీళ్ళకి సున్నా, మొట్టమొదటి సున్నా ఉంది. 8 ఆదాయం 11 ఖర్చు, రాజపూజ 3, అవమానం 3, రాజపూజిత, కీర్తి బాగా ఉన్నాయండి. చిత్తా నక్షత్రంలో 1, 2 పాదాల్లో పుట్టిన పేర్రాజు, పేరయ్య, పేరంతాలు, పేరుదేవి, పోలయ్య, పోలేరు, పోతన, పోలీస్, మధ్య సున్నా ఉంది. 8 ఆదాయం 11 ఖర్చు, రాజపూజ 3, అవమానం 3, విరోధాలు బాగా ఉంటాయి. చిత్తా నక్షత్రంలో 3, 4 పాదాల్లో పుట్టిన రంజిత్, రమ్య, రజిత, రాణి, రంగ, రవళి, రామయ్య, రమ, రాగిణి, రిషి, రమోల, రాకేష్, రాజేష్, రామోజీ, వీళ్ళకి మధ్య సున్నా ఉంది. మీ ఫేవరెట్ నక్షత్రం వెరీ గుడ్, అలా గుర్తుపెట్టుకోండి నక్షత్రం. 5 ఆదాయం 14 ఖర్చు, రాజపూజ 3, అవమానం 3, విరోధాలు. అలాగే స్వాతి నక్షత్రంలో పుట్టిన రూప, రేవంత్, రోహిత్, రోషిణి, రోషనార, తవిటయ్య, తనోజ్, తరంగిణి, తరళిక, సున్నదేవ్. 5 ఆదాయం 14 ఖర్చు, రాజపూజ 3, అవమానం 3, అలంకార ప్రాప్తి. విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల పుట్టిన వాళ్ళకి తిరుపతి, తిరుమలరావు, త్రినాథమ్మ, త్రినాథ్, తులసి, తుకారాం, తేజ, సున్నం లేవు. 5 ఆదాయం 14 ఖర్చు, రాజపూజ వారు, అవమానం 3, అనారోగ్యం. విశాఖ నక్షత్రంలో 4వ పాదంలో పుడితే తోషిబా,
ఇంకా మీరు ఆలోచించుకోండి. ఓ అనే పేరు మీద రావాలి. సున్నలు లేవు. 11 ఆదాయం, 5 ఖర్చు. రాయపూజ్య 2 అవమానం, 6 అనారోగ్యం. అనురాధ నక్షత్రంలో పుట్టిన నా, నీ, ను, నే, నలిని, నరేంద్ర, నాని, నాగరాజు, నారాయణ, నరేష్, నీరజ, నీలిమ, నీలకంఠ, నూకరత్నం, నూకరాజు, నెల్మన్, నెపోలియన్ వీళ్ళకి మధ్య 0 ఉన్నది. 11 ఆదాయం, 5 ఖర్చు. రాయపూజ్య 2 అవమానం, 6 ఆరోగ్య లాభం ఉందండి. జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన నో, యా, ఈ, యు, యామిని, యశోద, యశస్విని, యుగంధర్, యుగాది, యశ్వంత్ 0 లేవు. 11 ఆదాయం, 5 ఖర్చు. రాయపూజ్య 2 అవమానం, 6 అర్థలాభం బాగుంది. మూల నక్షత్రంలో పుట్టిన ఏ, యో, బా, బి, యోగిత, యోషిత, బలరాం, బాల, భాను, బంగారు, బాబి, పుచ్చినాయుడు, ధనలక్ష్మి, ధర్మజ, బంగారమ్మ వీళ్ళకి 0 లేవు. 14 ఆదాయం, 5 ఖర్చు. రాయపూజ్య 2 అవమానం, 6 అర్ధలాభం బాగుంటుంది. కలహాలు బాగున్నాయి. పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టిన భూ, ధ, భ, ధ భూలక్ష్మి, ధనలక్ష్మి, ధనుష్, ధనరాజ్, భాస్కర్, భరత్, భగత్, భగవతి, భాను, ధరిత్రి, భానుప్రియ, భానుజీ, భద్ర, భద్రావతి 0 లేవు. 14 ఆదాయం, 11 ఖర్చు. రాయపూజ్య 5 అవమానం, 6 రాయపూజ్యత, కీర్తి, సుప్రసిద్ధం బాగున్నాయి. ఉత్తరాషాఢ 1వ పాదంలో పుట్టిన ధమరుకేష్ అని పేరున్న మొట్టమొదటి 0 ఉంది. 14 ఆదాయం, 11 ఖర్చు. రాజపూజ్య 5 అవమానం, 6 పెద్ద భయం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల్లో పుట్టిన బే, బో, జా, జి, జానకి, జాహ్నవి, జగన్, బోస్, జగదీశ్వరి, జాకీ, జగన్, జితేంద్ర, జయర్, జీవ, జీవన్, బేబీ నాయన మొట్టమొదటి 0 ఉంది. 2 ఆదాయం, 8 ఖర్చు. రాయపూజ్య 1 అవమానం, 2 యుద్ధ భయం గట్టిగా. శ్రవణం నక్షత్రంలో పుట్టిన జోగేశ్వర్, జ్యోత్స్న, జోగారావు, జోగాంబ, ఖగేశ్వర్, జ్యోతి వీళ్ళకి 0 లేవు. 2 ఆదాయం, 8 ఖర్చు. రాయపూజ్య 1 అవమానం, 2 అనారోగ్యాలు ఉంటాయి. ధనిష్ట నక్షత్రంలో 1, 2 పాదాల్లో పుట్టిన వాళ్ళకి గా, గీ, గీర్వాణి, గీతారాణి, గీత, గంగమ్మ, గంగాధర్, గాయత్రి, గణేష్, గణపతి, గంగా, గంగాధర్ వీళ్ళకి మధ్య 0 చివరి 0 ఉన్నాయి. 2 ఆదాయం, 8 ఖర్చు. రాయపూజ్య 1 అవమానం, 2 ఆయుర్ వృద్ధి. ధనిష్ట 3, 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు గు, గే, గురయ్య, గులాబీ, గున్నమ్మ, గురునాథరావు, గురువులు, గెరటయ్య వీళ్ళకి 0 లేవు. 2 ఆదాయం, 8 ఖర్చు. రాయపూజ్య 4 అవమానం, 2 ఆయుర్ వృద్ధి. శతభిషం నక్షత్రంలో పుట్టిన ఈ పేర్లు విపరీతంగా ఉంటాయండి ఎక్కడైనా. గో, సా, సి, సు, గోవింద, గోవర్ధన్, గోపాల్, గోపి, సావిత్రి, సాంబ, శివ, సాంబశివ, సాయిలక్ష్మి, సీత, సునీల్, సుజాత, సుమిత్ర, సూర్య, సురేష్, సుబ్బారావు, సతీష్, సత్యనారాయణ, సన్యాసరావు, సన్యాసమ్మ, సరోజిని, సరళ, సంతోష్, సుశీల, సునీత, సహస్ర, స్వాతి వీళ్ళకి 0 లేవు. 2 ఆదాయం, 8 ఖర్చు. రాయపూజ్య 4 అవమానం, 2 కార్య జయం బ్రహ్మాండం. పూర్వభద్ర 1, 2, 3 పాదాల్లో పుట్టిన సే, సో, ద సోమలత, సోమేశ్వరరావు, దుర్గాజీ, దయానంద్, దారగంగ, దినేష్, దివ్య, దివాకర్, శ్యామల, దాక్షాయిణి, దమయంతి, దయామణి వీళ్ళ 0 లేవు. 2 ఆదాయం, 8 ఖర్చు. రాయపూజ్య 4 అవమానం, 2 కలహాలు ఉంటాయి. పూర్వభద్ర 4వ పాదంలో పుట్టిన వాళ్ళకి దివ్య, దివ్యాఖ్య, దివాకర్, దినమణి, దినకర్, దినేష్ 0 లేవు. 14 ఆదాయం, 11 ఖర్చు. రాయపూజ్య 7 అవమానం, 2 కలహాలు గట్టిగా ఉంటాయి.
ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో పుట్టిన వాళ్ళకే దుశ్యం జ త దుర్గా, ఝాన్సీ, శ్యామల, శశిప్రభ, శంకర్, శనేశ్వరరావు, థామస్, దుర్గారావు, దుర్గాప్రసాద్, శరత్, శ్యామ్, శశికర్, శ్రీకాంత్, శశాంక్. మధ్య 0 ఉంది. 14 ఆదాయం 11 ఖర్చు. రాయపూజ్యుడు అవమానం 2. గౌరవం కీర్తి బాగా ఉంటాయి. చివరి నక్షత్రం రేవతి నక్షత్రం. దే దో చా చి. దేవానంద్, దేవాన్స్, దేవుడు బాబు, దేవుడమ్మ, చంద్రిక, చంద్రరావు, చంద్ర, చాముండేశ్వరి, చిరంజీవి, చిన్నారి, చిన్నతల్లి, చిరకమ్మ, దోయ, దొరబాబు. 0 లేవు. 14 ఆదాయం 11 ఖర్చు. రాయపూజ్యుడు అవమానం 2. పూర్వధాలు ఉంటాయి. ఇవన్నీ 16 సంవత్సరాలు లోపు వాళ్ళకి వర్తించవు. 16 సంవత్సరాలు దాటితేనే మీరు లెక్క పెట్టండి. తర్వాత రైతులకి బాగా అలవాటు, మనకి కన్నా మీకు కొంతమంది అవసరమేమో. ఏరువాక ముహూర్తం అండి. అది 23/3/2026 సోమవారం రాత్రి 2 గంటలకి. తెల్లవారితే మంగళవారం. ఈ తాళ్ళు పెట్టుకోవడం, కొత్త రైతులు పెట్టుకోవడం శనివారం 21వ తారీఖు శనివారం 9 నుంచి 5 దాకా. అది మా ఎస్కోట్లో గ్రామదేవత ఉంది, దారగంగమ్మ అంటారు. ఆమె దారగంగమ్మ పండుగ ఈ సంవత్సరం చేస్తారు. 18వ తారీఖు సోమవారం సాయంత్రం 4 గంటలకి చాటింపు. మే 18 సోమవారం. మే 25 సోమవారం తొలిళ్ళు. మే 26 మంగళవారం